వారిచే ధ్యానం చేయించండి. 3 లేదా అంతకంటే ఎక్కువ సిట్టింగులు ఇప్పించండి. ఏమి మార్పు కలుగుతుందో చూడండి. कई बार जीवन में ऐसी सिचुएशंस आ जाती है చాలాసార్లు జీవితంలో కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. అమ్మ చనిపోతుంది లేదా భర్త మరణిస్తారు. అప్పుడు కొన్ని రోజులు డిప్రెషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. కానీ మీరు చెప్పినట్లుగా స్వయంగా మానసిక స్థితి దిగజారిపోయింది. దానికి బాధ్యులు ఎవరు? మనమే. చాలామంది తమ భార్యను అనుమానిస్తూ ఉంటారు. నీవు ఎక్కడికి వెళ్ళావు అని ఆమెను అడుగుతూ ఉంటారు. ఇవాళ ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని ఆమెను మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడు భార్యపై ఎటువంటి ప్రభావం పడుతుంది? ఆమె ఎటువంటి తెలివి తక్కువ వాడితో వివాహం జరిగింది, జరక్కపోయినా బాగుండేది, అతడు లేకపోతేనే బాగుండు అని భావిస్తుంది. ఆ తరువాత ఆ బాంధవ్యంలో ఆందోళనతో జీవిస్తున్నప్పుడు, సుఖంగా ఉన్న ఇతరులను చూసినప్పుడు దుఃఖం కలుగుతుంది. అప్పుడప్పుడు పోల్చి చూసుకుంటారు కదా. ఆ సమయంలో ఒక సరైన అవగాహనకు రావడం ముఖ్యం. తల్లి చనిపోయింది, సరే, అది ప్రకృతి ధర్మం. ఎవ్వరూ ఎప్పటికీ జీవించి ఉండలేరు కదా. కానీ మనం ఒకరిలో ఒకరు కలుగజేసుకునే ఈ ఆందోళన, ఇది ఎప్పుడూ అపార్థం వలన కలుగుతుంది. It is always because of nasamji, misunderstanding. తప్పుడు ఆలోచనల వలన కూడా. వాళ్ళ ఆలోచన సరిగా లేకపోవడం వలన అవగాహన అధ్వాన్నంగా మారుతుంది. వారి ప్రవర్తన కూడా దిగజారిపోతుంది. కాబట్టి మన ఆలోచనను ఎలా సరిచేసుకోవాలి, మన అవగాహనను ఎలా సరిచేసుకోవాలి, దాని కొరకు మననం చేయాలి. మనసును ధ్యానం చేత మాత్రమే మనం పదును పెట్టగలం. భగవద్గీత 2వ అధ్యాయంలో 66వ శ్లోకం చూడండి. గుర్తు పెట్టుకుని చదవండి. याद करके पढ़ना हो. అశాంతస్య కుతః సుఖం. ఎవరి మనస్సు అశాంతిగా ఉందో వారు సుఖం ఎలా పొందగలరు? अशांतस्य అశాంతస్య, దాని తర్వాత మీరు చాలా పెట్టవచ్చు. ఎవరి మనస్సు అశాంతిగా ఉందో అక్కడ సృజనాత్మకత ఎలా ఉంటుంది? ఎవరి మనస్సు అశాంతిగా ఉందో అక్కడ కౌశలం ఎలా ఉంటుంది? कौशलम कैसे होएगा? ఎవరి మనస్సు అశాంతిగా ఉందో అక్కడ సుఖం ఎలా ఉంటుంది? ఎవరి మనస్సు అశాంతిగా ఉందో వారి హృదయంలో సామరస్యత ఎలా ఉంటుంది? మనలో మనకు సామరస్యం లేనప్పుడు ఇతరులతో బాంధవ్యాలు ఎలా ఏర్పరచుకోగలం? మిమ్మల్ని మీరు ప్రశాంతపరచుకోండి. ప్రశాంతపరచుకోవడానికి ఏకైక మార్గం ధ్యానం. అపార్థాలను దూరం చేసుకోండి. సరైన ఆలోచన, సక్రమమైన అవగాహన, ఈశ్వరునిపై భక్తిని పెంచుకోండి. భగవంతుడు సంతోషించినా సంతోషించకపోయినా మీలో మీకే ఒక విధమైన వినమ్రత ఏర్పడుతుంది. భగవంతుడు లేకుండా మనం ముందుకు సాగలేమని. డిప్రెషన్ లేదా ఏదైనా కానియండి, ఎంత కష్టమైనా సరే వారు తోడుంటే అన్నీ తేలికగా జరుగుతాయి. आसानी से हो जाता है ऐसे. మీపై మీకు భరోసా లేకపోయినా భగవంతుని మీద ఉంచండి. ధన్యవాదాలు.